బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతోంది. క్రమంగా వాయుగుండంగా మారుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఈరోజు కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. రాయలసీమ, తెలంగాణలో చెదురుముదురు వర్షాలుంటాయి. కోస్తాలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ సూచిస్తోంది. వాయుగుండంగా మారిన తర్వాత అల్పపీడన ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని చెప్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఈ రాత్రికి ఒడిశాలోని గోపాల్పూర్, పూరి మధ్య తీరం దాటుతుంది. అల్పపీడనంగా ఉంటూనే కుండపోత వర్షాలు కురిసిన నేపథ్యంలో వాయుగుండంగా మారడంతో ఎలాంటి పరిస్థితులుంటాయోనని ఉత్తర కోస్తాలో భయాందోళనలు నెలకొన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గోపాలపట్నం, గుడివాడల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చింతూరులో 8, గణపతి నగరం, విజయవాడల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వాస్తవానికి బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారి గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రాత్రికి తీరం దాటుతుందని, ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయు దిశగా పయనించి ఈరోజు రాత్రికి గోపాల్పూర్, పూరి మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని 1-2 దగ్గర భారీ నుంచి అతి భారీ వర్షాలు, కోస్తాంధ్ర అంతటా 1-2 దగ్గర భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు ఇంచుమించు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశ నుంచి గాలుల ప్రభావం కూడా ఉంది. ముందస్తుగా కోస్తాలోని అన్ని ప్రధాన పోర్టుల్లోనూ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇప్పటికే ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తాలో పలు చోట్ల, రాయలసీమలో ఒక మోస్తరుగా వర్షాలుంటాయని బులెటిన్ విడుదల చేశారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లోని వీధులు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువులుగా మారిపోయాయి. విజయవాడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. వర్షాలంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ వర్షాకాలం నుంచి బాబోయ్ వానలు అనేదాకా ఉంది ప్రస్తుత పరిస్థితి. బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయిన డిప్రెషన్ గ్రాడ్యువల్గా సైక్లోన్గా మారిన నేపథ్యంలో అండ్ టువర్డ్స్ సౌత్ ఆఫ్ తమిళనాడు నుంచి ఒరిస్సా వైపుకి ఇంటెన్సిఫై అవుతున్న నేపథ్యంలో కోస్తా ఆంధ్ర యాజ్ వెల్ యాజ్ రాయలసీమ, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవాళ రేపు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అన్నది ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తున్న వార్త. అయితే గంటకి స్పెసిఫిక్గా కోస్తా ఆంధ్ర మీదుగా అయితే 50 to 55 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో గాలులు వీస్తాయి అన్నది కూడా మెటలాజికల్ డిపార్ట్మెంట్ చేస్తున్న సూచన. దీనికి తగ్గట్టుగా మత్స్యకారులు అయితే అసలు కంప్లీట్గా ఫిషింగ్ కోసం వెళ్ళొద్దు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇక విజయవాడ పరిస్థితికి వస్తే ప్రస్తుతం నేనున్నది బీసెంట్ రోడ్లో. బీసెంట్ రోడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ఏరియా.
ఈ ఏరియాకి సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా వర్షానికి గ్రాడ్యువల్గా బీసెంట్ రోడ్ అంటే సగం మంది షాపుల వాళ్ళు ఎలా అయితే ఉంటారో రోడ్డుకి అటువైపున ఇటువైపున కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులు కూడా చాలా ఎక్కువ మంది బీసెంట్ రోడ్ మీద వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా వర్షం ప్రభావం వల్ల చాలా మందికి వ్యాపారాలు లేక రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తమయ్యి రోడ్డు మీద నీళ్లు నిలబడిపోయి ప్రజలైతే మాత్రం ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు హేమ అండి, నేను కృష్ణలంక నుంచి వస్తాను. వచ్చే రోడ్డు అంతా పాడైపోయి వర్షానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా గుంటలు గుంటలుగా ఉండి అసలు అందరూ ట్రాఫిక్ జాము, ఇంకా అసలు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరేం చెప్తారు? నా పేరు హేమలత, నేను చిట్టినగర్ నుంచి వచ్చాను. చాలా ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయింది, బస్సులు రాకపోవడంతో రోడ్లు గతుకులుగా ఉండడం. వర్షం వల్ల 3 డేస్ నుంచి తుఫాన్ వల్ల అసలు వర్షం బాగా వస్తుంది, చాలా వల్ల ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల గటుకులు రోడ్లు ఇవాళ బస్సులో అందులో అసలు ఇవాళ చాలా ఇబ్బంది పడ్డాం. రైట్. ముఖ్యంగా ఎక్కువ మంది విజయవాడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే రోడ్లు కూడా డ్యామేజ్డ్గా నడుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావం వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల, అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు విజువల్స్లో కూడా షాప్స్ అన్ని కంప్లీట్గా క్లోజ్డ్గా నడుస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఓ పక్క ట్రాఫిక్ ప్రాబ్లమ్ని అధిగమించి వచ్చి వ్యాపారాలు చేయాలన్నా, లేకపోతే ఈ వర్షాలలో రోడ్ల మీద జనాలు కనీసం నిలబడలేని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళ వ్యాపారాల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నారు. మీరు చెప్పండి, ఎలా ఉంది మీ బిజినెస్? ఏమన్నా ఈ వర్షాల ఇంపాక్ట్ వల్ల తగ్గింది? రావట్లేదండి, రోడ్డు మీద పబ్లిక్ రావట్లా. అలాగే కొట్టి తీసి వాడికి వచ్చుంటున్నాం అంతే. బేరాలు పడిపోయినాయి 3 రోజుల నుంచి. ఆదివారం కొంచెం పర్లా బేరం, 3 రోజుల నుంచి అసలు లేవు. 3 రోజుల నుంచి పడుతున్న ఈ నాన్ స్టాప్ కంటిన్యూస్ రెయిన్ వల్ల అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక ట్రాఫిక్ని ఉద్దేశించి మాట్లాడితే విజయవాడలో ఆల్ ద 3 డైరెక్షన్స్, ఇప్పుడు మన దుర్గా ఘాట్ దగ్గర అంటే 1 టౌన్లో ఉన్న భవానీపురం దగ్గర ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి అటువైపు అంతే పనులు జరుగుతున్నాయి కాబట్టి రోడ్స్ అన్ని అటువైపు బ్లాక్గా ఉన్నాయి. కృష్ణలంక వైపు రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడంతా బ్లాక్గా ఉంది. అండ్ బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి కాబట్టి బెన్ సర్కిల్ బందర్ రోడ్డు ఏరియా మొత్తం పనులకు సంబంధించి బ్లాక్లు నడుస్తుంది. అంతేకాకుండా విజయవాడ అవుట్స్కర్ట్స్ ఉయ్యూరు, కంకిపాడు అటువైపు వెళ్లాలనుకునే వాళ్ళకి కూడా రోడ్ ఎక్స్టెన్షన్ పనులు అండ్ ఈ ఫ్లైఓవర్ పనులకు సంబంధించి అక్కడ కూడా రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి రోడ్లు అక్కడ కూడా బ్లాక్గా ఉన్నాయి. ఎటువైపు చూసుకున్నా విజయవాడ చుట్టూరా రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో వర్షం అనేది తీవ్రమైన అంతరాయం కలిగించడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది కూడా విపరీతంగా విజయవాడలో ఈ వర్షాల మూలంగా కలుగుతోందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇలాంటి రోడ్స్ మీద స్పెసిఫిక్గా చిరు వ్యాపారస్తులకి వ్యాపారాలు లేక కూడా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతుంది. మొత్తానికి ఈ వర్షం రైతాంగానికి మేలు చేస్తుందేమో కానీ ప్రస్తుతం విజయవాడ ప్రజానికానికి మాత్రం తీవ్రమైన ఇబ్బందులు తెచ్చిపెడుతోందని స్పష్టంగా తెలియజేస్తూ కెమెరా పర్సన్ సురేష్తో దీప్తి, TV9 విజయవాడ నుంచి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. చింతూరు మండలం నుంచి నరరామచంద్రపురం మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపైకి సోకిలేరు వాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలం నుంచి పలు రహదారులు నీట మునగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు పొంగడంతో ముకునూరు, ఏజీ కోడేరు, పెదసీతనపల్లి పంచాయతీలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులు కూడా అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చింతూరు ఐటీడీఏ పీఓ రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. బ్రిడ్జ్ల దగ్గర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా తడిసి ముద్దవుతోంది. ఏజెన్సీలోని కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ మండలాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. జల్లేరు, బైనేరు, రేలకాల్వ, ఇసుక, పేడ్రాల కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. బుట్టాయిగూడెం మండలంలో జల్లేరు వాగు ఉధృతంగా పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు అశ్వారావుపేట మండలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. స్థానికంగా కురిసిన భారీ వర్షానికి పెదవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది.
ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. అనేక చోట్ల వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. కిన్నెరసాని జలకళతో ఉరకలెత్తుతోంది. అల్పపీడన ప్రభావంతో దంచి కొడుతున్న వానలతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న మొన్నటి వరకు 7 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఇప్పుడు 17 అడుగుల చేరువలో ఉంది. మరోవైపు దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతావాగు ఉప్పొంగింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. పర్యాటకులకు నిరాశ ఎదురవుతోంది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉప్పొంగుతోంది. తాలిపేరు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. క్రమక్రమంగా నీటి ఉధృతి పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా 8 గేట్లను ఎత్తేసి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నదిలో వరద ఉధృతి పెరిగింది. వేసవిలో 3 అడుగులు పడిపోయిన నీటి మట్టం ఇప్పుడు 16 అడుగులకు చేరింది. మరోవైపు గోదావరి ఉప్పొంగడంతో దుమ్ముగూడెం మండలం పర్ణశాల పూర్తిగా నీట మునిగింది. దీంతో అధికారులు భక్తులకు ప్రవేశం నిలిపివేశారు. ఆగకుండా కురుస్తున్న వానలతో చిక్కోలు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగావళి నదులు కాస్త శాంతించినా ఎడతెరిపి లేని వానలు శ్రీకాకుళం జిల్లా వాసులను హడలెత్తిస్తున్నాయి. మళ్లీ వరద ముంచెత్తుతుందనే భయం వెంటాడుతోంది. అయితే జిల్లా కలెక్టర్ ధనుంజయ్ ఆదేశాలతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టులలో నీటి మట్టం పెరగడంతో దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజ్ 22 గేట్లను ఎత్తివేశారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా రంగంలోకి దించుతున్నారు. మత్స్యకారులెవరూ చేపల వేటకి సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. నాగావళి, వంశధార నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఊళ్ళు, పొలాల మీదకి దండెత్తాయి. పంటలను మట్టిపాలు చేశాయి. రహదారులపైకి ప్రవహించాయి. కొన్ని గ్రామాల్లోకి ఏ క్షణమైనా పోటెత్తేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఊహించని ఈ పరిణామంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. నిన్న సాయంత్రానికి నాగావళి కొంత శాంతించినా నష్టం తప్పలేదు. శ్రీకాకుళం పట్టణంలోని కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. వంశధార దూకుడు తగ్గలేదు. మరింత పెరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అభయం ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నాగావళి తరుముతోంది. ఉగ్రరూపం దాల్చి వరద గ్రామాలను ముంచెత్తుతోంది. మరింత వరద ఉధృతి పెరిగి పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒడిశాలో కుంభవృష్టిగా కురిసిన వానలు నాగావళి నదికి ఒక్కసారిగా పెను వరదల్ని తీసుకొచ్చాయి. అంచనా వేయని రీతిలో వచ్చిన వరదలతో రాయగడ జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలువురిని నిరాశ్రయం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం కలిగించింది. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలకి తీవ్ర అంతరాయం కలిగింది. ఆ వరద ఉధృతి అక్కడి నుంచి దిగువన గల ఆంధ్రప్రదేశ్ దిశగా పరుగులు తీస్తూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊహించని విధంగా భారీ ఎత్తున వచ్చిన వరద తోటపల్లి జలాశయం నుంచి కిందకి సాగుతూ సముద్రం పాలవుతోంది. మాట్లాడండి. ఈయన కూడా పంపించాను అక్కడికి. ఈవినింగ్ దాంట్లో నుంచి వచ్చాడు. పుత్తూరు, వీరమండలము, నరసన్నపేట. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఒక్క రోజులో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, కళ్యాణి నదులు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. 2 నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఒడిశాలోని రాయగడ జిల్లాలో భీభత్సాన్ని సృష్టించాయి. ఇటు నాగావళికి ఆకస్మిక వరద ఉధృతి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. తోటపల్లి జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో మిగులు జలాలను కిందకు విడుదల చేస్తున్నారు. అక్కడ విడుదల చేసే ప్రతి నీటి బొట్టు శ్రీకాకుళం మీదుగానే కడలి గర్భానికి చేరుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నాగావళి నదిలో 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది.
విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రోడ్లు పూర్తిగా జలమయమైపోతున్నాయి. అక్కడి నుంచి మా ప్రతినిధి అశోక్ తాజా పరిస్థితిని వివరిస్తారు. అశోక్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడే వర్షపు నీరు రోడ్లపైన నిలిచిపోయి ఉంది. ప్రస్తుతం 5వ నంబర్ జాతీయ రహదారి పైన రామవరప్పాడు దగ్గర చూడొచ్చు మనం వర్షపు నీరు ఏ విధంగా నిలిచిపోయి ఉందో. వచ్చిపోయే వాహనాలకు కూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. 5వ నంబర్ జాతీయ రహదారి పైన సగం వరకు రోడ్లపైకి 2 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో వచ్చిపోయే వాహనాలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనదారులంతా కూడా ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందో కూడా అర్థం కాకుండా ఉంది. డ్రైనేజీలన్నీ కూడా రోడ్లపైన పొంగి పొరులుతూ ఉన్నాయి. ఈ విధంగా జాతీయ రహదారి పైన ఈ పరిస్థితి ఉంటే సిటీలో ఉన్న మిగిలిన రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. 24 గంటల కంటే నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం గ్యాప్ అనేది లేకుండా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. 2 ఏళ్లలో ఇంత పెద్ద వర్షం అనేది ఎప్పుడూ కూడా బెజవాడలో కురవలేదు. ఇన్నాళ్ల తర్వాత ఇంత పెద్ద వర్షం కురిసినందుకు సంతోషించాలో, ఈ విధంగా వర్షపు నీరు నిలిచిపోతున్నందుకు బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితి కానీ మనకు కనిపిస్తోంది. 5వ నంబర్ జాతీయ రహదారి పైన దృశ్యాలు మనం ఒకసారి చూస్తున్నాం. వాహనాలు నిత్యం కొన్ని వేలాది వాహనాలు ఈ 5వ నంబర్ జాతీయ రహదారి పైన వచ్చిపోతూ ఉంటాయి. అలాంటి జాతీయ రహదారి పైన ఒక పక్కంతా కూడా పూర్తిగా వర్షపు నీరుతో నిండిపోయిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. దాదాపు 2 అడుగుల మేర జాతీయ రహదారి పైన వర్షపు నీరు ఆ విధంగా నిండిపోయి ఉంది. ఆ వర్షపు నీరు ఎటు వెళ్ళటానికి వీలు లేకుండా ఉంది. ఇదేదో కేవలం ఆ కొద్ది దూరం మాత్రమే కాదు, కొన్ని కిలోమీటర్ల మేర ఇదే రకంగా వర్షపు నీరు నిలిచిపోయి ఉండటం వల్ల ఆ వచ్చిపోయే కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, అన్ని వాహనాలు కూడా వెళ్ళటం రావటం అనేది చాలా కష్టంగా ఉంది. అందుకని జాతీయ రహదారి పైన కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్గా ఉంది. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు అయితే వెళ్ళటం కూడా చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాల్లో కూడా చూడొచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వాహనాలు మొత్తం కూడా చాలా నెమ్మదిగా రావాల్సిన పరిస్థితి ప్రస్తుతం జాతీయ రహదారి పైనే ఉంది. జాతీయ రహదారి పైన ఈ రకమైన పరిస్థితి ఉంటే సిటీలో ఉన్న మిగిలిన రోడ్లపైన ఇంకెంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సిటీలో అయితే చాలా చోట్ల పూర్తిగా మ్యాన్ హోల్స్ అన్నీ ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయి ఉన్నాయి. డ్రైనేజీలన్నీ కూడా పూర్తిగా పొంగి పొరలుతూ ఉన్నాయి. విజయవాడ లాంటి సిటీలో డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా ఘోరంగా అస్తవ్యస్తంగా ఉంటుంది. బుడమేరు లాంటివి పూర్తిగా ఆక్రమణలకు గురవటం వల్ల వర్షపు నీరు ఎటు వెళ్లాలో కూడా అర్థం కాక మొత్తం సిటీని ముంచెత్తుతూ ఉంటుంది. మరో 24 గంటలు, మరో 48 గంటల పాటు కనుక ఇదే రకమైన భారీ వర్షం కురిస్తే విజయవాడ ప్రజలు మరింత కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ ఎన్ అశోక్తో కలిసి అశోక్ టీవీ 9 విజయవాడ నుంచి. మీరు కొంచెం ఎలా వీలుంటే అలా చేయండి సార్. ఇప్పుడు పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు ఎన్ని అడుగులు ఎత్తారు సార్? ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాగావళి ఉగ్రరూపం దాల్చడంతో సమీప ప్రాంత ప్రజలు వణికిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సమీప ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు వంశధార పరివాహక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వంశధారకు వరద ఉధృతి పెరిగింది. మళ్ళీ రెండో వైపు ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో ఇబ్బంది పడతారు. భయంతో ఆ విలేజ్ వెళ్తే మీరు మన చేయిన తర్వాత అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఈ పక్కూరేనమ్మా 22 గేట్లు ఎత్తారమ్మా. అంతే. వంశధార ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గొట్టా బ్యారేజ్కి నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు 22 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు వదిలేస్తున్నారు. ప్రాజెక్టుకి 42,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా కిందికి 30,000 క్యూసెక్ల నీటిని వదిలేస్తున్నారు అధికారులు. అయితే ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అటు విశాఖ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల ధాటికి అనేక చోట్ల రైల్వే ట్రాక్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయుగుండంతో ఉత్తరాంధ్ర నిలువెల్లా వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వానకి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. ఐటీ కారిడార్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సిగ్నల్స్ నుంచి గచ్చిబౌలి ఐటీ కారిడార్కి వెళ్లే దారి పూర్తిగా జామ్ అయిపోయింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వానలతో కుంటలు, చెరువులు నిండుతున్నాయి. సకాలంలో కురుస్తున్న వానలతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జోరుగా పంటల సాగులో నిమగ్నమైపోయారు. పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో చేరుతోంది. అట్లా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. కామారెడ్డిలో వీధులన్నీ వరదమయం, బురదమయం అయ్యాయి. దోమకొండ, మాచారెడ్డి, బిక్కనూరు, సదాశివనగర్, తాడ్వాయి, గాంధారి మండలాలు ఎడతెరిపి లేని వర్షాలతో వణికిపోతున్నాయి. అనేక కాలనీల్లో ఇళ్లలోకి వరద చేరడంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. హైదరాబాద్లోని నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, లాలాపేట్ ప్రాంతాల్లో రోడ్లు చెరువులుగా మారిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియక భయపడుతూ అడుగులు వేస్తున్నారు జనం. బయటికి రావాలంటే జంకుతున్నారు. కుండపోత వర్షానికి హైదరాబాద్ రోడ్లపై ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ అమాంతం పెరిగిపోయింది. హైదరాబాద్లో ఏ ప్రధాన రహదారి చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. కూకట్పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఒకవైపు వర్షం, ఇంకోవైపు ట్రాఫిక్ జామ్తో రోడ్ల మీద నరకం చూస్తున్నారు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో హైదరాబాద్లో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయి కనిపిస్తోంది. ప్రధాన ప్రాంతాలైన కూకట్పల్లి, తార్నాకలో వర్షం తర్వాత ఎలాంటి పరిస్థితి కనిపిస్తోందో చూస్తున్నాము. కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి కనిపిస్తోంది. వాహనాలు ఏమాత్రం ముందుకు కదిలే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. తార్నాక వద్ద కూడా భారీ వర్షం కారణంగా జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మొత్తం మీద చాలా ప్రాంతాల్లో వర్షం ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్స్ గంటల పాటు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉదయం ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా కనిపించింది. దీంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు వర్షం కురుస్తోంది, మరోవైపు ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్ల మీద జనం నరకం చూస్తున్నారు.
హైదరాబాద్ అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇమ్లీబన్ బస్ స్టేషన్కి పక్కనున్న శివాజీ బ్రిడ్జ్ వాహనాలతో జామ్ అయిపోయింది. కాచిగూడ చౌరస్తాలోని బిగ్ బజార్ ప్రాంతంలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. మసబ్ ట్యాంక్, కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరున్న బ్రిడ్జ్ మొత్తం వాహనాలతో నిండిపోయింది. నాంపల్లి పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. అలాగే బల్కంపేట్ టెంపుల్, టోలీ చౌకీతో పాటు తాజ్ ఐలాండ్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై చెట్లు కూలిపోతున్నాయి. చౌరాస్తాల్లో ఎప్పుడు ఏ చెట్టు కూలుతుందోనని జనం భయపడిపోతున్నారు. యాబిట్స్లో ఒక చౌరాస్తా దగ్గర చెట్టు కూలింది. తాజ్మహల్ హోటల్ ఎదురుగా ఉన్న కూడలిలో చెట్టు కింద పడిపోయింది. ఆ సమయంలో అక్కడ జనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే రోడ్ నెంబర్ 25లో HRD ఆఫీస్ దగ్గర కూడా ఒక చెట్టు కూలింది.